హలో హాయ్ గైస్ అమ్మ అందరికీ హ్యాపీ హోలీ. అందరూ హ్యాపీ హోలీ అందరూ. అంటే నేనంటే చిన్నప్పుడు అయితే ఇంకా చిన్నప్పుడు హోలీ చేసినామంటే మామూలుగా ఉంటుండే, కానీ ఇప్పుడు పెద్దయ్యాం కదా, కొన్ని పద్ధతులు పాటించాలన్నమాట. ఇప్పుడు కూడా చిల్లర వేసామంటే అమ్మ పట్టుకొని లాగి పెట్టుకుని తీస్తుంది. చిన్నప్పుడు అంటే అక్కలతో పాటు చెల్లెలతో పాటు ఇంకొచ్చేసి పిన్ని అంత వాళ్ళు చదవాల్సి అందరూ పోయి ఆడేటవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా లేదు. తల్లిదండ్రులు చదువుకున్నాం కదా, కొద్దిగా డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. లేదంటే మరి బేకారీ అంటారు. అన్ని వదిలే చేద్దామంటే కూడా అలా అని కూడా మనసు ఒప్పదు. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీ అలా ఉంది. ఇప్పుడు ఏదైనా చిల్లర చేసామంటే ఎంత బ్యాడ్ మార్క్ పడుతుంది అంత బ్యాడ్ మార్క్ పడుతుంది అనమాట. ఫ్రీడంగా ఉందామన్నా కూడా సరిపోవట్లేదు, అవ్వట్లేదు అసలు. అది నేను చిన్నగా ఉన్నప్పుడు హోలీ జరుపుకుంటే అమ్మో అసలు ఎవరు లేక అందరూ ఇంకా రంగులు పోయడాలు తల్లుకోవడాలు ఉండే అలా ఉండేది. ఇప్పుడు చూడు, మీ ముందర ఏ దరిద్రం కాకపోతే మీ ముందర ఎక్కువ చేసి చెప్తున్నా చూడు, ఇలా ఉందన్నమాట. ప్రజెంట్ నాకు హోలీ మీతో సెలబ్రేట్ చేస్తున్నామన్నా కూడా జస్ట్ నార్మల్ హోలీ. హలో హాయ్ గాయస్, హ్యాపీ హోలీ. సో అలా హ్యాపీ హోలీ. అందరూ జాగ్రత్తగా జరుపుకోండి. రంగులు అనేది కంటపడకుండా చూసుకోండి. సెలబ్రేషన్లా చేసుకోండి. అంతేగాని పగలబడి తలబాగుకునేలా గొడవలు చేసుకోకూడదు. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా పడే అవకాశం అన్నమాట.